నమస్తే, కేటీవీ ప్రైమ్ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఉమా. రోడ్డు ప్రమాదాలపై కీలక ఆదేశాలు జారీ చేసిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి. దేవుళ్లే టార్గెట్, గుడి దొంగల భరతం పట్టిన జమ్మలమడుగు పోలీసులు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గండి దేవస్థానంలో నిర్వహణకు ఏర్పాట్లు. బక్కనగారిపల్లెలో వైఎస్ అవినాష్ రెడ్డి భారీగా హాజరైన అభిమానులు. ప్రేమోన్మాది అరెస్టు, తల్లిదండ్రులు పిల్లలపై ఫోకస్ చేయాలన్న ఎస్పీ. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించేలా చర్యలు చేపట్టాలని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. పోలీసు రవాణా శాఖ పక్కా ప్రణాళికతో ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారులపై అవసరం మేరకు వేగ నిరోధకాల సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. మద్యం సేవించి హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా వాహనాలను నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అత్యధిక శాతం ప్రజలు రోడ్డు ప్రమాదాల కారణంగానే ప్రాణాలు కోల్పోవడం జరుగుతోందని అన్నారు. జనాభాతో పాటు వాహనాల వినియోగం కూడా పెరుగుతున్న నేపథ్యంలో రవాణా శాఖ, అనుబంధ శాఖల అధికారులు రహదారుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించి వాహన ప్రమాదాలను అరికట్టే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. సెల్ ఫోన్ లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాంటి వారికి ఫైన్ వేయాలని సూచించారు. తరచూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలని పోలీస్ శాఖ వారికి సూచించారు. ప్రజల ప్రాణాల భద్రతే లక్ష్యంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. రవాణా శాఖ పక్కా ప్రణాళికతో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. తర్వాత మొట్టమొదటిగా నా సొంత గడ్డపై అదే నా శాఖకు సంబంధించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీకు మరొకసారి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఏమైందో మీరందరూ గమనించాలా. ముఖ్యంగా యాక్సిడెంట్ అంటేనే, ఆ పేరు వింటేనే ఒక గుండె జల్లుమంటుంది. ఎందుకంటే సగటున ఈరోజు ప్రమాదాల బారి చనిపోయే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. హార్ట్ అటాక్ తోనో లేకుంటే నార్మల్ డెత్తుల కంటే ఈరోజు మన కుటుంబాల్లోనే ఎందనో ఈ యాక్సిడెంట్ వల్ల బలి కావాల్సి వస్తా ఉంది, చనిపోతున్నారు. ఇవన్నీ నివారించాలంటే ముఖ్యంగా అధికారుల వల్ల, ఇంకొకరి వల్ల కాదు, మనలో చైతన్యం రావాలా. మనలో ఎప్పుడైతే చైతన్యం వస్తుందో అప్పుడు ఇలాంటి ఘటనలు జరగకుండా మన కుటుంబాల్లో కానీ, మన స్నేహితులను కానీ మనం కాపాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకు ముఖ్యంగా ఇది ఒక ఉద్యమం లాగా తీసుకొని పోవాలని చెప్పి ప్రభుత్వాలు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ వస్తాయి. ముందే అధికారులు చెప్పారు, ముందు ఈ వారోత్సవాలు అనేటి ఒక సంవత్సరంలో ఒక వారం జరిపేవాళ్ళు. అవి తీసుకొని ఇప్పుడు ప్రభుత్వము ఒక నెల రోజులు కేటాయించి ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరికీ ఈ యాక్సిడెంట్ల పట్ల, అలాగే రోడ్ల పైన ఎలాగా వెహికల్లలో ప్రయాణం చేయాలా, ఏ విధంగా ఉంటే నివారించవచ్చు అని చెప్పి ఒక నెల రోజులు కంటిన్యూస్ గా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసి అందరినీ చైతన్యపరిచే విధంగా ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఎంత ప్రభుత్వాలు దీనిపై సూక్ష్మంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినా తప్పకుండా మనలో చైతన్యం ఉంటేనే ఇవి విజయవంతం అవుతాయి. అదే మనకి ఏదైనా మంచి చెప్పేటప్పుడు మనం పట్టించుకోము. రేపు ఏదైనా అలాంటి సంఘటన మన కుటుంబంలోనూ మన మిత్రులకు జరిగితే ఆ రోజు మనం బాధపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి తప్పకుండా హెల్మెట్ అనేది ధరించండి. హెల్మెట్ వేసుకొని పోతే తప్పకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగినప్పుడు తల అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ మన బాడీలో. కాబట్టి తలలో ఏవైతే ఉంటాయో, బ్రెయిన్ అనుకోండి, మనకు అన్ని ఏవైతే అవయవాలు ఉంటాయో చాలా అంటే ఏమంటారు సెన్సిటివ్ ఆర్గాన్స్, కాబట్టి అవి ప్రొటెక్ట్ చేసుకుంటే ప్రాణాపాయం నుంచి బయటపడతాము. కాబట్టి చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళు మీ మీద నమ్మకం లేకపోయినా మీ పేరెంట్స్ మీద ఒక ప్రమాణం చేసుకోండి. తప్పకుండా బైక్ ఎక్కినప్పుడు 100% హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తామని ఒక మీరు ఉద్యమం లాగా రోజు పొద్దున్న లేచి ముక్కుకుంటూ ఉంటారు దేవునికి, ఇది కూడా హెల్మెట్ పెట్టుకుంటామని చిన్న వయసు నుంచి ఇది అవలంబించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ చెప్తున్నా. అలాగే సెల్ ఫోన్ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు, మనం రోజు దైనందిక జీవితంలో పొద్దున్నే లేస్తే సాయంత్రం వరకు సెల్ ఫోన్ లేకుండా మనం గడపలేకపోతున్నాం.
వాష్రూమ్ కు పోయినా కూడా సెల్ ఫోన్ ఎత్తుకొని పోయి పరిస్థితి వస్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఎక్కడ సెల్ ఫోన్ వాడినా కూడా సమస్య ఉండదు. కేవలం డ్రైవింగ్ లో సెల్ ఫోన్ వాడితే తప్పకుండా సమస్య వస్తుంది. ఈ రోజు ఫ్యాటల్ యాక్సిడెంట్ ఎక్కడైతే ఎక్కువ ప్రమాదకరమైన యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయో అవన్నీ 60 to 70% సెల్ ఫోన్ వల్లే జరుగుతున్నాయి. మందు దాగి లిక్కర్ దాగి యాక్సిడెంట్ చేసే వాళ్ళకంటే సెల్ ఫోన్ వాడుతూ యాక్సిడెంట్ చేసే వాళ్ళు ఎక్కువ అయిపోయినారంటే దయచేసి స్టూడెంట్స్ అందరికీ విన్నవించుకుంటున్నాం, ఎవరు డ్రైవింగ్ లో ఉన్నప్పుడు సెల్ ఫోన్ వాడతారు. కొందరు అంటారు సెల్ ఫోన్ వాడకన్నా కూడా ఐపాడ్స్ పెట్టుకుంటాం, లేకపోతే ఇయర్ ఫోన్స్ పెట్టుకోను మేము డ్రైవింగ్ చేస్తామంటారు. దాని వల్ల ఇంకా సౌండ్ బయట హార్న్ వేసిందో ఇంకోటి కనపడకుండా దాని వల్ల కూడా ఎక్కువ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా ఎక్కువ ఫాస్ట్ పోవడం వల్ల కూడా యాక్సిడెంట్ జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు గుంతల రోడ్లు ఉంటే యాక్సిడెంట్ జరుగుతాయని చెప్పి గుంతల వాళ్ళు పూడ్చే కార్యక్రమం కూడా చేపడితే రోడ్లు బాగా నీట్ గా రెడీ చేస్తే 80 పోయేవారు 120లో పోయి యాక్సిడెంట్ చేస్తాను. అది కూడా గమనించాలా. ముఖ్యంగా మన కుటుంబంలో మనకు నా అనే వాళ్ళు ప్రమాదాలు గురయ్యి వాళ్ళు ఏదన్నా అవుతే పడే బాధ ఇంత ఎంత కాదు. ఎందుకంటే నేను మా తండ్రి గారిని కూడా ఆ రోజు యాక్సిడెంట్ కోల్పోయినాను. కాబట్టి ఈ రోజు ఒక రవాణా శాఖ మంత్రి అయిన తర్వాత ఇలాంటి వేదికల్లో చాలా వేదికల పై నుంచి నేను ఒకటే చెప్తా ఉంటాను, ముఖ్యంగా మనం చనిపోయిన ఎప్పుడైనా యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళకంటే ఆ కుటుంబంలో ఉండే వాళ్ళు నా అనే వాళ్ళు పడే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగులో దేవాలయాలే లక్ష్యంగా దోపిడీలకు పాల్పడుతున్న 2 సభ్యులు గల ముఠాను జమ్మలమడుగు పోలీసులు పట్టుకున్నారు. ఈ రోజు వారిని డీఎస్పీ వెంకటేశ్వరరావు మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 5వ తారీఖున జమ్మలమడుగు చౌడేశ్వరి దేవాలయంలో మధ్యాహ్నం చోరీ జరిగిందని తమకు సమాచారం అందిందని తెలిపారు. ఈ ఘటనపై దేవాలయ కమిటీ సభ్యుడు గంజికుంట తిరుమల దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పట్టణ సీఐ లింగప్ప మరియు అతని సిబ్బంది ప్రతిష్టాత్మకంగా తీసుకుని పెద్దముడియం మండలం నెమల్లెదినె గ్రామానికి చెందిన బాలకృష్ణ మరియు హుస్సేన్ బాషా అనే వ్యక్తులను ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీరి వద్ద నుండి 20 గ్రాముల బంగారు, 2 కేజీల 40 గ్రాముల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ముఠా కేవలం జమ్మలమడుగులోనే కాకుండా మరో 26 చోట్ల దేవాలయాలలో చోరీకి పాల్పడినట్టు తమ విచారణలో తెలిసిందని అన్నారు. వీరు గత 11 నెలలుగా దొంగతనాలు చేస్తూ పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్నారని, ఇలాంటి కరుడుగట్టిన నేరస్తులను అరెస్ట్ చేసిన జమ్మలమడుగు పట్టణ సీఐ లింగప్ప, ఎస్ఐ రామకృష్ణ మరియు వారి సిబ్బందులను ఈ సందర్భంగా డీఎస్పీ అభినందించారు. వీరికి శాఖాపరమైన రివార్డులను అందజేస్తామని తెలిపారు. దేవాలయాలలో కూడా కమిటీ సభ్యులు సీసీ కెమెరాలు సరైన పద్ధతిలో అమర్చుకోవాలని సూచించారు. సీసీ కెమెరాలను కూడా క్రమం తప్పకుండా నిర్వహించుకోవాలని సూచించారు. ఈ 2 దొంగలపై సంబంధిత కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని ఈ సందర్భంగా డీఎస్పీ వెంకటేశ్వరరావు మీడియాకు తెలిపారు. అమ్మవారికి సంబంధించిన వెండి వస్తువులు అవి తీసుకెళ్ళడం జరిగింది. దాని మీద మా అర్బన్ సిఐ లింగప్ప గారు, వాళ్ళ ఎస్ఐ గారు రామకృష్ణ అనే టీం వర్కౌట్ చేశారు. ఇదే విధంగా ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనే దాని మీద ఫస్ట్ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత సీసీ కెమెరా ఫుటేజ్ తీశారు. ఆలయాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ కూడా అదంత యూజ్ఫుల్ గా లేదు, ఎందుకంటే వాళ్ళు అరేంజ్ చేసుకోవడం సరిగా లేదు, కొన్ని అయితే పనిచేయడం. అయితే వాటి నుంచి కాకుండా మిగిలిన అవుట్స్కట్స్ లో ఉన్న సీసీ కెమెరాస్ వెరిఫై చేసి ఒక 2 ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక వెహికల్ మీద వెళ్తూ ఆ 2 వీళ్ళ ఇన్ఫార్మెంట్స్ ద్వారా లోకల్ గా వీళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళకి చూపిస్తే వాళ్ళు నెమలిదిన్నె సంబంధించిన జంబులదిన్నె బాలకృష్ణ, నెమలిదిన్నె విలేజ్ పెదముడియం మండలం, ఇతను యాక్చువల్ గా పొద్దుటూరులో ఉంటాడు. ఇదే విధంగా చింతకాయల హుస్సేన్ బాషా అని చెప్పేసి ఇంకొక వీళ్ళిద్దరూ కూడా నేరస్తులు. వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేసి వీళ్ళిద్దరూ ఇంకా ఎక్కడెక్కడ చేశారనే దాని మీద మేము మిగతా అన్ని వెరిఫై చేస్తే టోటల్ గా 26 నేరాలు వీళ్ళు పాల్పడ్డారు. వీళ్ళని ఇన్ఫర్మేషన్ పెట్టి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది అర్బన్ సిఐ గారు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే వీళ్ళు మన జమ్మలమూడికే కాకుండా కడపలో 2 చేశారు, పొద్దుటూరులో 3 చేశారు, మైదుకూరులో 2 దేవాలయాలు చేశారు. అదేవిధంగా కర్నూలు, యాడికి, బనగానపల్లి వీటన్నిటిలో కూడా ఆలగడ్డ మొత్తం కలిసి 26 నేరాలు చేశారు. వీళ్ళు రెగ్యులర్ గా గత 6 నెలలుగా 7 నెలలుగా 8 నెలలుగా ఈ విధంగా చేస్తూనే ఉన్నారు, తప్పించుకుంటూనే ఉన్నారు. అయితే మాకున్న టెక్నికల్ ఆధారాలు
మేము సీసీ ఫుటేజీ, ఆ లోకల్ సీసీ ఫుటేజీ, వాళ్ళని ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా వాడటం ద్వారా వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వీళ్ళు తీసుకున్న ప్రతి వస్తువుని ఏం చేస్తారంటే ఆ ప్రొద్దుటూరులో పనిచేసేవాడు అక్కడ బంగారం షాప్ లో పనిచేసేవాడు లాగా నటించి అక్కడ వాళ్ళకి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటా ఉంటాడు. వీళ్ళని పట్టుకున్న తర్వాత వీళ్ళ పొజిషన్ లో కొంత వాళ్ళ రిసీవర్ల దగ్గర కొంత మనం సీజ్ చేయడం జరిగింది. టోటల్ గా మనం సీజ్ చేసిన వస్తువులు వచ్చేటప్పటికి 20 grams గోల్డ్ ఆర్టికల్స్, 9 kg 40 grams వెండి దేవాలయానికి సంబంధించిన అమ్మవార్లకి దేవుడికి సంబంధించిన వస్తువులు, మొత్తం టోటల్ 12 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తుని ప్లస్ 2 మోటార్ బైక్స్. వీళ్ళు ఈ 2 మోటార్ బైక్స్ ఈ నేరాలు చేయడానికి వాడేవాళ్ళు. వీటిని సీజ్ చేయడం జరిగింది. మనం అందరికీ మేము ఇందులో వీళ్ళ ఆలయాలే సెలెక్ట్ చేసుకోవడంలో ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆలయంలో కూడా మధ్యాహ్నం పూట సమయాన్ని ఎంచుకుంటారు దాదాపుగా. ఎందుకంటే అందరూ భోజనానికి వెళ్తారు, ఇంక్లూడింగ్ వాచ్మెన్ భోజనానికి వెళ్తాడు. సీసీ కెమెరాలు కూడా పనిచేయవు, ఎందుకంటే వీళ్ళు ఈ చుట్టుపక్కల వాళ్ళే కాబట్టి సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి రెక్కీలు చేసుకుంటారు. పనిచేయవు అని చెప్పి ఎక్కడైతే ఉందో అక్కడ టెంపుల్ ని వీళ్ళు ఆ కీని బద్దలు కొట్టడం ద్వారా లోపలికి వెళ్లి ఈ వస్తువులు చోరీ చేయడం జరుగుతుంది. అందువల్ల మంచి తెలివితేటలు ప్రదర్శించి ఈ టీంని బరస్ట్ చేయడం వల్ల అంతర్జిల్లా నేరస్తుల్ని మనం పట్టుకోవడంలో మన సిఐ లింగప్ప అండ్ ఎస్ఐ గారు రామకృష్ణ అండ్ టీం మంచి ప్రతిభ కనపరిచారు. ఎస్పీ గారు వారికి రివార్డు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది, వారిని అభినందించడం జరిగింది. అలాగే మా సబ్ డివిజన్ తరఫున నేను కూడా వారిని అభినందిస్తున్నాను. అందరు టెంపుల్స్ నిర్వాహకులకి నేను చెప్పేది ఏంటంటే సీసీ కెమెరాలని మళ్ళా రీఇన్స్టేట్ చేయాల్సిన అవసరం ఉంది, బాగులేని మార్చుకోవాల్సి ఉంది. లేని చోట కొత్త సీసీ కెమెరాలు పెట్టవలసిన అవసరం ఉంది. మేము త్వరలో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆల్రెడీ చెప్పడం జరిగింది. మళ్ళా ఒకసారి వాళ్ళందరికీ మీటింగ్ పెట్టి సీసీ కెమెరాల యొక్క ఇంపార్టెన్స్ గురించి మేము వాళ్ళకి చెప్పి ఆ సీసీ కెమెరా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడి సొమ్ము మీద దొంగతనం చేస్తే ఇక మామూలు వాళ్ళ పరిస్థితి ఏందనే ఒక భావన రావడం జరుగుతుంది. అలాంటి ఈ కేసెస్ని ఎంతో చాకచక్యంగా ఛేదించినందుకు లింగప్ప అండ్ రామకృష్ణ ఎస్ఐ గారిని నేను అభినందిస్తున్నాను. వారందరికీ రివార్డ్ రోల్ ప్రపోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం తప్పనిసరిగా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కడప జిల్లా చక్రాయపేట మండలంలో ఉన్న శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు శనివారం ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, ఈవో వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ పరిసర ప్రాంతాలు పరిశుభ్రం చేసి అనంతరం ఆలయ సిబ్బంది పూజారులతో కలిసి వారు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని భక్తులకు సిబ్బందికి సూచించారు. పరిశుభ్రతలో ఆలయాన్ని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు భక్తులు సహకరించాలన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం వేయకుండా చెత్త సేకరణ డబ్బాల్లో మాత్రమే వేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ దేవాలయ చైర్మన్ వెంకటస్వామి, ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, రాజాస్వాములతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శ్రమదానం చేసి ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్రత గురించి పేరు వేసిన శుభ్రపరచడంలో నా తోటి పొడి చెత్త వేరు చేయడంపై ప్రయత్నిస్తానని ఆంధ్రప్రదేశ్ గా
వైఎస్ఆర్ జిల్లా వేంపల్లి మండలం బక్కనగారిపల్లిలో సంతు సేవాలాల్ మహారాజ్ నూతన ఆలయ ప్రారంభోత్సవంలో కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంజారాల ఆరాధ్య దైవం, హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించి మహానుభావునిగా సేవాలాల్ మహారాజ్ ను భావిస్తారని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. మహారాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారని, ఆధ్యాత్మిక గురువు, సమాజం కోసం అనేక సంస్కరణలు చేసి అహర్నిశలు సమాజం కోసం కృషి చేశారని కొనియాడారు. సేవాలాల్ మహారాజ్ యొక్క జీవితం అందరికీ ఆదర్శప్రాయమని ఎంపీ అవినాష్ రెడ్డి కీర్తించారు. పార్లమెంట్ లో మాట్లాడాలి సార్, ఈ జయంతి సంబంధించి అది మర్చిపోడు సార్. ఫోటో తీస్తాను బాగా సోషల్ మీడియా సార్, బాగా సోషల్ మీడియాలో బాగా చాక్తో పొడవడం జరిగింది. ఈ అమ్మాయి ప్యారంపల్లి విలేజ్ గురంకొండ మండలానికి చెందిన 22 సంవత్సరాల అమ్మాయి దాసరి గౌతమి అన్న అమ్మాయి మీద ఈ శంకరప్ గణేష్ అనే అక్యూజ్డ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, వీళ్ళిద్దరూ కూడా డిగ్రీలో పరిచయం, డిగ్రీ చదువుకున్న సమయంలో, సో చదువుకునే సమయంలో ఉన్న పరిచయాన్ని బట్టి అమ్మాయిని వెంటబడి వేధించడం, అదేవిధంగా ప్రేమించమని చెప్పి అడగడం జరిగింది. ఈ అమ్మాయి ఎప్పటికైతే ఒప్పుకోలేదు. దానికి తోడు రీసెంట్గా ఈ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది వాళ్ళ రిలేటివ్స్ అబ్బాయితో. సో దాన్ని జీర్ణించుకోలేకుండా ఈ అబ్బాయి ముందర రోజు ఈవినింగ్ యాసిడ్ బాటిల్, బాత్రూమ్ క్లీన్ చేసే యాసిడ్ అది ఒక బాటిల్ కొనుక్కొని ప్రీ ప్లాన్డ్గా ఆమె ఇంటికి ఎర్లీ అవర్స్లో వెళ్ళటం, ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి ఆ అమ్మాయితో గొడవ పడటం, సబ్సిక్వెంట్లీ ఆ అమ్మాయికి బలవంతంగా యాసిడ్ తాగించడానికి చూసి కొంత యాసిడ్ లోపలికి వెళ్ళటం కూడా జరిగింది. షీ హ్యాడ్ ఇంజరీస్ ఇన్ హర్ మౌత్ ఆల్సో. సో ఈ క్రమంలో ఈ పెనుగులాట్లో యాసిడ్ కూడా కింద పడ్డది. అట్ ది సేమ్ టైం అమ్మాయి కూడా కింద పడి ఆ మొహం మీద కూడా ఆ యాసిడ్ అనేది పట్టడం జరిగింది. సబ్సిక్వెంట్లీ అక్కడ ఉన్న నైఫ్తో కూడా ఇతను ఆ అమ్మాయి మీద విచక్షణారహితంగా మెడ దగ్గర కూడా ఘాట్లు అయి పెట్టడం, ఆ అమ్మాయి దాన్ని తప్పించుకునే క్రమంలో చేతికి కూడా అమ్మాయికి ఘాట్లయింది. ఎట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి చాలా ధైర్యంగా రిటాలియేషన్ ఇవ్వడానికి ట్రై చేయడం, చేతిలో చాకులు అక్కడ ఇతని మీద కూడా సెల్ఫ్ డిఫెన్స్లో రిటాలియేట్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఇతనికి కూడా చేతికి ఒక ఘాటు పట్టడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఇతను అక్కడ నుండి ప్రీప్లాన్డ్గా వెళ్ళాడు కాబట్టి బట్టలు అనేవి మార్చుకుని ఆ బట్టలు వేరే చోట పడేసి బెంగళూరు వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుండగా మా టీం అనేది మధ్యాహ్నం అరౌండ్ 3-3:15 మధ్యలో ఇతన్ని పట్టుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకుంటే విత్ ఇన్ అవర్స్, అంటే మధ్యాహ్నం ఎప్పుడైతే మేము పర్సనల్గా హాస్పిటల్కి వచ్చాను, అంతేకాకుండా మా వాళ్ళందరూ కూడా మార్నింగ్ నుండి రైట్ ఫ్రమ్ మార్నింగ్ మదనపల్లి డిఎస్పీ గారు, అదేవిధంగా లోకల్
ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా డిఫరెంట్ టీమ్స్ కింద ఫార్మ్ అయ్యి డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు పర్సనల్గా హాస్పిటల్ దగ్గర మానిటర్ చేస్తూ ఆ అమ్మాయికి బెటర్ ట్రీట్మెంట్ ఇప్పించే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుండి కృషి చేసింది. అంతేకాకుండా వాళ్ళని పట్టుకునే క్రమంలో రాయలపాడు సిఐ చాలా చాకచక్యంగా వివరించి ఆ అబ్బాయిని టైంకి పట్టుకున్నాడు. అదర్వైజ్ కొద్దిసేపు ఉంటే బెంగళూరు వెళ్ళిపోవడానికి అతను రెడీ అవ్వడం జరిగింది. సో ఆ వెళ్ళిపోయే క్రమంలో టైమ్లీ అప్రిహెన్షన్ అనేది జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా ప్రాపర్గా టైమ్లీ అప్రిహెన్షన్ కాదు, వితిన్ దిస్ 24 hours పోలీస్ టెక్నికల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసాం. ఆ బ్లడ్ స్టెయిన్ క్లోత్స్ ఏవైతే ఉన్నాయో అవి కలెక్ట్ చేసాం. క్లూస్ టీమ్ ద్వారా సంఘటనా స్థలంలో ఉన్న క్లూస్ అవి కలెక్ట్ చేసాం. యాసిడ్ బాటిల్ ఎక్కడ కొన్నాడో కూడా ఐడెంటిఫై చేసి ఆ రిసిప్ట్స్ అవి కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ వాట్ వీ వాంట్ టు సే ఇస్ ఈ కేసులో ఉండి ఇతను బయటపడే వీలైతే లేదు. ఈ రోజు అయితే వీ హ్యావ్ మేడ్ దిస్ కేస్ వెరీ టైట్ కేస్ అండ్ ఇతను ఖచ్చితంగా శిక్ష అనేది పడేటట్టు మేము ఎన్షూర్ చేసుకుంటాం. సో ఏపీ పోలీస్ తరఫున ఏంటంటే వీ హ్యావ్ ఎన్షూర్డ్ టైమ్లీ అప్రిహెన్షన్ ఆఫ్ అక్యూజ్డ్ అండ్ వీ హ్యావ్ మేడ్ ద కేస్ ఇన్ సచ్ వే దట్ షీ గెట్స్ జస్టిస్ ఇన్ టైం. అంతేకాకుండా ఇక్కడ నుండి బెంగళూరుకు కూడా పంపించడం జరిగింది అమ్మాయిని బెటర్ ట్రీట్మెంట్ కోసం. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి మా వాళ్ళు దగ్గర ఉన్న వెహికల్స్ కూడా అరేంజ్ చేసి పంపించారు. సో ఇన్ దట్ వే ఐ కంగ్రాచులేట్ అవర్ టీమ్. అండ్ మోర్ దాన్ దిస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఈరోజు చెప్పదలుచుకున్నాను అంటే నేను ఒక రెస్పాన్సిబుల్ రిపోర్టింగ్ అంటే ఎలా ఉంటుంది అన్నది ప్రెస్ తరఫున మంచి రెస్పాన్సిబుల్ వే ఆఫ్ రిపోర్టింగ్ అన్నది నిన్న చూస్తాను. ఎస్పెషల్లీ చూసుకుంటే నిన్న ఎక్కడా కూడా జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ సంచలనం అనే దానికోసం అనే కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా టైమ్లీగా కన్ఫర్మ్ చేసుకుని టైం టు టైము నిజాలు తెలుసుకుని ఎప్పటికప్పుడు మాకు పోలీస్ వారికి సహకరించినందుకు ప్రెస్ మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండల కేంద్రం వద్ద ఉన్న ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం నందు 2 బస్తాలు బియ్యం అమ్ముకుంటున్న సంఘటన వెలుగులోకి వచ్చి 3 రోజులు అవుతున్న ఈ ఘటనకు బాధ్యులైన వసతి గృహ అధికారి శ్రీనివాసులను సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబులేసి యాదవ్ డిమాండ్ చేశారు. జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడు మండలంలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ వార్డన్ శ్రీనివాసులు గారు హాస్టల్ విద్యార్థులకు అన్నం పెట్టాల్సినటువంటి రైస్ని ఇవాళ ఇతర షాపులకు వ్యాపారం చేసేటువంటి పద్ధతుల్లో ఇవాళ అమ్మకానికి పెట్టారు. ఈ విషయం మీద పత్రికల్లో వచ్చాయి. అయితే అక్కడ ఉన్నటువంటి జిల్లా డీబీసీడబ్ల్యూగా సురేష్ గారు మా వార్డను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి ఇవాళ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఎంఆర్ఓ గారు స్పష్టంగా ఎంక్వైరీ చేసి అక్కడ జరిగినటువంటి అమ్మకం మీద ఏవైతే ప్రభుత్వం సప్లై చేస్తున్నటువంటి రైస్ మీద ఈ కొనుగోలు చేసినటువంటి వాళ్ళ దగ్గర పోయి ఆడ విచారణ చేసినప్పటికీ కూడా ఇవాళ జిల్లా అధికారిగా ఉన్నటువంటి సురేష్ గారు మా వార్డను ఆణిముత్యం అని చెప్పి చెప్పడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య. తక్షణమే బీసీ హాస్టల్ వార్డన్గా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసులు గతంలో కూడా చాలా అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి అనేక దృశ్యాలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి తక్షణమే అతన్ని ప్రభుత్వం సరెండర్ చేసుకోవాలి, సస్పెండ్ చేయాలి, అతని మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. ఎందుకంటే బడుగు బలిగిన వర్గాల పిల్లలు ఇవాళ గ్రామీణ ప్రాంతం నుంచి చదువుకోవడానికి పట్టణాలకు వచ్చి హాస్టల్లో చదువుతూ ఉంటే వాళ్ళ కడుపులు కొట్టి ఇవాళ వార్డను శ్రీనివాసులు కడుపు నింపుకునేటువంటి పరిస్థితిలో వ్యవహరిస్తున్నాడు. ఇది దుర్మార్గకరమైనటువంటి చర్య. తక్షణమే వార్డన్ చేసినటువంటి అవినీతి అక్రమాలపైన విచారణ జరిపించాలి. తక్షణమే అతను ఉద్యోగం నుంచి తొలగించాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వల్లభనేని వంశీ అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై టీడీపీ వైసీపీ మధ్య వార్ జరుగుతోంది. వంశీ అక్రమాలు చేశారంటూ టీడీపీ ఆరోపిస్తుంటే ఆయనకు మద్దతుగా నిలుస్తోంది వైసీపీ. తాజాగా ఇదే అంశంపై స్పందించారు వైఎస్ జగన్. చట్టానికి న్యాయానికి చోటు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయిందని వైసీపీ చీఫ్ జగన్ వ్యాఖ్యానించారు. తీవ్ర అధికార దుర్వినియోగంతోనే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో కూడా కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందని ట్వీట్ చేశారు. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి
తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చాడు. అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారు అని జగన్ ఆరోపించారు. సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుణ్ణి పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్ట్? వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి భయపెట్టడం కరెక్టేనా? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్ని రకాలుగా వ్యవస్థలను వాడుకొని దుర్మార్గాలు చేస్తారా అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్ణంగా కేసును విచారిస్తున్నాయి. పెట్టింది తప్పుడు కేసు అంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తు విచారణను, చివరకు జడ్జిని, న్యాయ ప్రక్రియను కూడా అపహాస్యం చేస్తున్నారు. అధికారం ఉందనే అహంకారంతోనే మీరు చేస్తున్నది అరాచకం కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? వంశీ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసును తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పుకొచ్చారు. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ను టీడీపీ ఎమ్మెల్యే బూతులు తిట్టారు. తిరిగి అబ్బయ్య చౌదరిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు. టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్ల మంది ప్రజలు చూశారన్నారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి? తప్పులు టీడీపీ వారు చేసి వారిపై చర్య తీసుకోమని కోరితే పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అందులోనూ 307 అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? అందులోనూ బాధితులపైన రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలకు ఈ ఘటన నిదర్శనం కాదా అని జగన్ నిలదీశారు. చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 సహా ఇచ్చిన 143 హామీలు నిలబెట్టుకోలేక, ఒక్కదాన్ని కూడా అమలు చేయక, అంతకు ముందున్న పథకాలను సైతం రద్దు చేసి ప్రజలను సంక్షోభంలోకి నెట్టారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి మా పార్టీకి చెందిన నాయకులను, కార్యకర్తలను కూడా లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు, తప్పుడు సాక్షులతో అక్రమ అరెస్టులకు దిగుతున్నారు. మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటూనే ఉన్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నామని జగన్ ట్వీట్ చేశారు. వ్యాలంటైన్స్ డే రోజే రిలీజ్ అయిన పీరియడ్ డ్రామా చావా తొలి రోజే బాక్సాఫీస్ రికార్డులు బ్రేక్ చేసింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన ఇండియన్ సినిమాగా నిలిచింది. రష్మిక మందన్న, విక్కీ కౌశల్ నటించిన మూవీ చావా. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు తొలి రోజే రికార్డు కలెక్షన్లు వచ్చాయి. మూవీకి మిక్స్డ్ రియాక్షన్ వచ్చిన బాక్సాఫీస్ విషయంలో మాత్రం సక్సెస్ అయింది. 2025లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ సినిమాగా నిలవడం విశేషం. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేసిన చావా మూవీ తొలి రోజు ఇండియాలో ఏకంగా 31 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. అన్ని భాషల్లో కలిపి ఈ వసూళ్లు వచ్చాయి. ఈ క్రమంలో వ్యాలంటైన్స్ డే నాడు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. గతంలో గల్లీ బాయ్స్ పేరు మీద ఈ రికార్డు ఉంది. విక్కీ కౌశల్ కెరీర్ లోనూ అతిపెద్ద ఓపెనింగ్ మూవీ ఇదే కావడం విశేషం. ఈ మూవీలో సంభాజీ మహారాజ్ పాత్రలో అతడు అదరగొట్టాడు. అతని భార్య యేసుబాయిగా రష్మిగా నటించింది. గతంలో విక్కీ కౌశల్ నటించిన ఉరి ది సర్జికల్ స్ట్రైక్ మూవీ తొలి రోజు 8 కోట్ల 2 లక్షల రూపాయలు సాధించగా ఇప్పుడు చావా ఆ రికార్డును బ్రేక్ చేసింది. ఇక 2025లో అత్యధిక తొలి రోజు కలెక్షన్లను సాధించిన మూవీ కూడా ఇదే. అక్షయ్ కుమార్ స్కై ఫోర్స్ పేరిట 15 కోట్ల 3 లక్షల రూపాయలుగా ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. చావా మూవీని ఛత్రపతి శివాజీ తనయుడు సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఇదే పేరుతో గతంలో వచ్చిన నవలే సినిమాకు ఆధారం. లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేశాడు. ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీలో సంభాజీగా విక్కీ కౌశల్ నటించాడు. యేసుబాయిగా రష్మిక, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా కనిపించారు. చావా అంటే సింహం పిల్ల అని అర్థం. మరాఠా సింహమైన శివాజీ కన్ను మూసిన ఆయన తనయుడు సంభాజీ శత్రువుల పాలిట సింహస్వప్నంగా ఉన్నాడన్న ఉద్దేశంతోనే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టారట. ఈ చావా మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాకు తొలి రోజు మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. మూవీ అద్భుతంగా ఉందని కొందరు, మరింత మెరుగ్గా చేయాల్సిందని మరికొందరు సోషల్ మీడియాలో రివ్యూలు ఇచ్చారు. అయితే విక్కీ కౌశల్, రష్మిక నటనకు మాత్రం అందరూ 100కు 100 మార్కులు వేశారట. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పట్టణంలో ఉన్న ఎన్ఫ్రో ప్లేస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డయాలసిస్ సెంటర్లో పేషెంట్ల కోసం ఉండాల్సిన మెడిసిన్ కు బదులుగా స్టోర్ రూమ్ లో మద్యం బాటిల్ ఉంచడం, వైద్యం కోసం వచ్చిన మెడిసిన్ వరండాలో వేయడం జరిగింది. మద్యం సీసాలు ఎలా వచ్చాయో మాకు తెలియదు అంటున్న ఇన్ఛార్జ్ మధు, వైద్యం చేయాల్సిన వైద్యులు నిర్లక్ష్యంతో విధులు నిర్వహిస్తూ గత 3 నెలల నుండి నిర్లక్ష్యం వల్ల సరైన వైద్యం అందక
డయాలసిస్ ఉన్న 14 మంది పేషెంట్లు మరణించినట్లు పులివెందుల ప్రభుత్వ ప్రాంతీయ హాస్పిటల్ అధికారులు తెలిపారు. దాదాపు ఇంతకుముందు ఒకడు దీనికి చెకింగ్ వస్తున్నాడు ఒకతను. అతను ఏం చేస్తున్నాడు, ప్రతి 2 వారాలు నెలకు వచ్చేసి 2 వాటర్స్ అన్నాడు, చెక్ చేస్తున్నాడు. పేషెంట్ దగ్గర అందరినీ తిట్టేది పోయేది, మర్సం చేయండి, ఈమె ఎక్స్పెండ్ డేట్ పక్కకి వేయండి, ఈ అయ్యి ఎందుకు పెట్టినారు, ఏంది అందరూ అన్నాడు. ఆ తెలివి ఇప్పుడు ఎందుకు 3 నెలలు ఎందుకు రాకున్నాడు? ఇప్పుడు అసలు అడ్రస్ లేడు 3 నెలల్లో. అంటే ఇప్పుడు వాళ్ళు లోసం చేయనారు మాకు అర్థం కాలే, లేకపోతే మేము పానాలు పోయినా కూడా వాళ్ళకి పోతే పొడి మాకేం గాలి చేసినట్టు ఉంది మా పరిస్థితి. పట్టించుకునేవాడే లేడు మమ్మల్ని. ఆక్సిజన్ నేను పెట్టానండి, 500 రూపాయలు నేను పెట్టించుకున్నాను. మేడం లేదని చెప్పి వెంకటలక్ష్మి, మా భార్య పేరే వెంకటలక్ష్మి. మా భార్య ఏ ఊరు? లక్ష్మారపల్లె. లక్ష్మారపల్లె ఇక్కడే పక్కన. పక్కన ఎన్ని ఏళ్ళుగా డయాలసిస్ చేయించుకుంటున్నారు? 4వ సంవత్సరం. 4వ సంవత్సరం. ఎన్ని నెలల వరకు బాగున్నది? ఇప్పుడు ఎప్పటి నుండి బాగలేదు మీ ఆవిడకి? 2-3 నెలల నుంచి సరిగా అసలు బాగుండట్లేదు. ఏం ప్రాబ్లం ఏమొస్తుంది? గస్స, ఆయాసం, దగ్గు. వీళ్ళు మీకు తగిన ఆక్సిజన్ సిలిండర్స్ కానీ టాబ్లెట్స్ కానీ ఏమన్నా ఇస్తున్నారా? నైట్ పూట రెస్పాండ్ అవుతున్నారా? ఫోన్ చేస్తే ఇంత ముందు నెలలు అయితే పలుకుతున్నారు, ఇప్పుడైతే వీళ్ళు కొత్త వాళ్ళు వచ్చినారు, వీళ్ళేం పలక. ఎన్ని నెలల నుండి? గత 3 నెలల నుండి. 3 నెలల నుండి ఏమన్నా మీకు టాబ్లెట్స్ ఇస్తున్నారా? బయట నుండి తెచ్చుకోమని? బయట నుంచే తెచ్చుకుంటున్నాం. మెడిసిన్ అన్ని బయట నుంచి. బయట నుండి వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయట్లేదు. ఎన్ని గంటలు డయాలసిస్ చేస్తున్నారు మీకు? 3.5 గంటలు, 3.5 గంటలు. ఎన్ని రోజులకు ఒకసారి? వారానికి 3 సార్లు. ఇప్పుడు గత 3 నెలల నుండి మీ పరిస్థితి ఏంటి డయాలసిస్ లో? అదే ఆరోగ్యం సరిలేదు. ఏం ప్రాబ్లం వస్తుంది? అంతే గస, ఆయాసం. ఆయాసం. మామూలుగా అయితే ఇంత ముందు అయితే 2 సార్లు చేయించుకుంటాము, మళ్ళా వచ్చేంత వరకు యాక్టివ్ గా బాగుంటున్నారు, తెల్లారుతారు. ఆమెకు పెట్టినారు. ఇన్ఫెక్షన్స్ వస్తాయి కదా అలాంటి సమయంలో. స్టార్టింగ్ లో అవతల మంచమకు కొంచెం చదువు ఉంది, ఆమె కొంచెం తెలివితేటలు ఉన్నాయి, ఇది నాది కాదని చెప్పి అప్పుడు ఒకరి ఫిల్టర్స్ ఒకరి ఆక్సిజన్ మార్క్స్ మీకు పెడుతున్నారు, వాళ్ళది మీకు మీది వాళ్ళకి. అది కనుక్కొని ఇది మాది కాదంటే అప్పుడు ఎక్స్చేంజ్ చేసి ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అన్ని పద్ధతి మేము ఆడు ఉండి చూసుకోలేము. మీకు కావాల్సింది ఏంది? ఇప్పుడు మీరు ఏం కావాలని ఇదంతా చేస్తున్నారు? మాకు మంచి ఆరోగ్యం, మంచిగా చూసుకుంటే వాళ్ళు కావాలి, వీళ్ళ పద్ధతులు మారాలి. అదే అదే అంతకు మించి ఇంకా మాకు ఏం అవసరం, వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం. సరే. నాకు దగ్గర 2.5 సంవత్సరం బ్యాచ్ జరగబట్టి 2.5 సంవత్సరం ఉండి నాకు సాధ్యం ఉంటే ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. గత 3 నెలలు ఉంటే 2 నెలలు ఉంటే అనుకో సమస్య వస్తానండి. ఏంటి మీ సమస్య? సమస్య ఏమనంటే డయాలసిస్ జరుగుతుంది, ఇంటికి పోతానే గస వస్తుంది. నిన్న చేపించుకోకపోయినా గస వచ్చింది, వస్తానే ఇక్కడ కంట్రోల్ కాదు, చేత కాదు. ఏ కేసు పట్టుకోలే, మా చేత కాదు, కన్నులన్న పోండి, కడప పోండి అని అనుకుంటారు. ఒరే ఇంటికి వచ్చి ఇబ్బంది పడతాను. అప్పుడు కారు తీసుకొని సెమిరైజ్ చేయి అనంతపురం సర్వే చేరి 4 గంటలు డ్రెస్ పెట్టుకొని వాళ్ళు ఇంజక్షన్లు మాత్రం చేసి అయ్యేటి తగ్గింది. ఇది ఎప్పుడు జరిగింది సవేరాకు మీరు వెళ్ళడం? నిన్న 10కి అయిపోయింది, 1 గంట కల్లా గస వచ్చింది. మీరికి వచ్చేది కంట్రోల్ కాదు, చేత కాదు, ఏ కేసు డీల్ చేయలేకుండా. ఇక్కడ నుండి అనంతపురం 100 కిలోమీటర్లు పోయినారు. కారు తీసుకొని పోయినా, ఎందుకంటావా ఏదో 5-10 మంది దగ్గర ఉంది కాబట్టి. అదే బీద బిక్కలు ఉంటే ఎక్కడికి పోతారు, శవాన్ని చూడాలా. ఓకే, ఇప్పుడు ఈ 3 నెలల్లో మీ ముందర ఎంతమంది చనిపోయారు? 14-15 చనిపోయినారు. ముందు బాగున్నారు వాళ్ళు? బాగున్నారు. మరి మీరు ఎవరి దృష్టికి తీసుకెళ్లేదా ఈ విషయాన్ని? ఎవరు చెప్పుకోవాలి? మేము ఇట్లా వస్తే చెప్పుకుంటాం. ఇంకన్నా ఎవరు చెప్పుకోవాలి? మేము ఎవరైనా వచ్చే కదా, వచ్చి అది మాకు తెలియదు ఇంతవరకు. ఇది ఈ రోజు వచ్చినారు కాబట్టి చెప్పుకుంటాను. వీళ్ళ కంపెనీ నెప్రోప్లస్ అనే కంపెనీ ఇది రన్ చేస్తుంది. వీళ్ళ పై ఆఫీస్ 3 నెలల ముందు నుండి వస్తున్నారా? అంతకు ముందు వస్తున్నారా? ఇప్పుడు ఈ 3 నెలలు ఉంటే రాలే, ఎవరు రాలే. కానీ ఈ 3 నెలలు ఉంటే అంతకుముందు ఏ కేసులు ఇట్లా పోలే. 2 నెలలు 3 నెలల కింద పైకి. ఇది ఇవాళ కేటీవీ ప్రైమ్ టైం బులెటిన్. చూస్తూనే ఉండండి కేటీవీ.